శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా నమస్కారం. వదల అనేటువంటి సినిమా త్వరలోనే రాబోతోంది అండ్ ద టీజర్ లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఇంటెన్సివ్. దిస్ ఇస్ హృతిక. కానీ మీరు అంతకుముందు కూడా చూశారు, కానీ ఇందులో ఒక డిఫరెంట్ షేడ్లో చూడబోతున్నారు. ఇక జగపతి బాబు గారిని నన్ను యాంకరింగ్లో ఎన్ని షేడ్స్లో చూశారో అన్ని షేడ్స్లో సినిమాల్లో మీరు ఆయన్ని చూసేశారు. సో దట్ ఈస్ జగపతి బాబు గారు. అండ్ లయాతో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఏ డెబ్యూ అస్సలు ఓ మై గాడ్. అంటే ఆల్మోస్ట్ నేను ప్రీ రిలీజ్లో ఇవన్నీ మనకి ఈ హంగామా అంతా స్టార్ట్ అయ్యే టైంలో లయా జుమ్ అని వెళ్ళిపోయింది అనమాట. సో వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇక తమ్మారెడ్డి భరద్వాజ గారు, నాకన్నా ఎవరైనా ఇక్కడ పెద్దలు ఉన్నారంటే అది భరద్వాజ గారే. జగపతి బాబు గారు కూడా చిన్నోళ్ళే. వయసుకి హైట్కి అండ్ అలాగే యాజ్ అ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ కిషోర్ గారు, భరద్వాజ్ గారు, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, ఈ సినిమాలో నాకు టీజర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే కనిపిస్తుందంతా నిజం కాదని అనిపిస్తోంది నాకు. ఏదో ఒక డిఫరెంట్ షేడ్ ఉంది ప్రతి ఒక్కరిలో. ఎవరో ఒకళ్ళు ఇందులో విలన్ అని అనిపిస్తుంది. డెఫినెట్లీ నేను భరద్వాజ్ గారు అయితే కాదు, ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్ ఉన్నారు, నేను ఇందులో లేను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేనే విలన్. ఓకే, నా విలనిజం మొత్తం బయటకు తీస్తా. చెప్పు హృతిక, నువ్వు కనిపిస్తున్నటువంటి ఈ నవ్వులో వెనకాల ఏదో దాగుంది. అసలు హృతిక ఏంటో చెప్పు. కాదు నేను చెప్తాను. సార్, మీరు బయటికి తను ఎలా ఉంటుందో చెప్పండి, ఆ తర్వాత తనని యాక్చువల్లీ తన లోపల ఏంటో నేను అడుగుతా. హౌ ఇస్ షీ అవుట్ సైడ్? బయటకు కొట్టినప్పుడు వినపడుతుంది, మనకి ఇంకేమైనా పడదు. కికి 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 నవ్వుతూనే ఉంటుంది. అదిగో అది లోపల ఏముందో నాకు తెలియదు, సినిమాలో చూశాను, భయపడ్డాను. ఓ, కానీ రియల్ రితిక లోపల ఎలా ఉంటుంది? రియల్ రితిక అంటే చాలా అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. లైక్ మోస్ట్లీ లైక్ కాదు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, లైక్ వాట్ ఆర్ దే థింకింగ్. బయటే మాట్లాడతారు అందరూ, లైక్ బాగానే మాట్లాడతారు, బట్ వాట్ విల్ దే బీ థింకింగ్ ఇన్సైడ్ దే. సైకాలజీ స్టూడెంట్ కాదండి. But I like all these true crime. You like true crime documentaries అలాంటిది. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా చేసేటప్పుడు కూడా అదే నవల చేసేది. అంటే జనరల్లీ ఇలాంటివి చేసిన వాళ్ళు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు, లేకపోతే అమ్మో ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టలేదండి ఇలా అంటారు. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? కాదు, బాగా ఎంజాయ్ చేసి చేశాను నేను. కొంచెం దూరంగా ఉండాల్సింది. అంటే రియల్ లైఫ్ లో I cannot do all of this కదా, సో I think మూవీలో చేశాను. అంటే అవకాశం వస్తే చేస్తావా? ఏమైనా సబ్సిడీలు కావాలా దీనికి? బట్ ఐ థింక్ రియల్ లైఫ్ లో ఇవన్నీ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నాకు. సో యు లైక్ థ్రిల్. అవును. yes. సో లైక్ ఇలా మౌంటైనరింగ్, ట్రెక్కింగ్ ఇలా అంతా ఇష్టమా? చాలా ఇష్టం. సో థ్రిల్ కావాలి, ఆ అడ్రెనలిన్ రష్, రోలర్ కోస్టర్స్. ఎస్ మ్యామ్. ఓకే, పై నుంచి దూకేయటం, బంజీ జంప్. ఎస్ మ్యామ్. మీ అమ్మ గుండె అరచేతిలో పెట్టుకొని కూర్చొని ఉంటుంది ప్రతిసారి. ఎక్కడ ఉంటారమ్మా ఆవిడ? మా మమ్మీ లేదండి, షీ ఈస్ ఆల్సో వెరీ చిల్ విత్ దిస్. లైక్ షీ ఇస్ ఇన్ బెంగళూరు. ఓకే ఓకే. సో అమ్మ కూడా ఇంకొక, ఈమె దూకగానే ఆమె కూడా ఇంకో బెల్ట్ వేసుకొని దూకుతుందేమో. మా ఫ్యామిలీ మొత్తం అలాగే. ఓకే, ఇప్పుడు భరద్వాజ గారిని అడుగుదాం. సార్, బయటకి మాకు కనిపించేటువంటి భరద్వాజ గారు జెన్యున్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్లు కూడా పెట్టి అందులో కూడా అలాగే అడుగుతున్నారు. ఇది కాకుండా ఏదైనా ఒక వేరే ఒక ఫేస్ ఆఫ్ భరద్వాజ గారు ఉందా? అంటే ఉంటారు అసలు ఉంటారు, బట్ మాకు తెలియదు కదా. మాకు మీరు ఎప్పుడు కనిపించినా మీరు ఏదైనా ఎట్లా ఉంటేనే బెటర్. రెండో చెప్పేసాను, దీనికి వాల్యూ పోతుంది కదా. సార్ చెప్పండి. సపరేట్గా మాట్లాడుకున్నాం. సార్, నాకేమనిపిస్తుందంటే మీరు ఇలా బయటకి చాలా ముక్కుసూటిగా ఇలా ఉంటారు కదా, కానీ అదర్ సైడ్లో మీరు కొంచెం మీ ఇంట్లో అదే ఎవరెవరికి భయపడాలో వాళ్ళకి ఎలా భయపడుతూ ఉంటారని. అది ఇక్కడ మనకి ఈవెంట్లో కనిపించే భరద్వాజ గారు అంటుంటారు అక్కడికి వెళ్ళి. ఓకే, అంతేనా సార్? తెలుసుగా నీకు. ఆల్మోస్ట్ సార్, అందరి ఇళ్లలో పరిస్థితి ఇదే. మీకు నా గురించి మాట్లాడుతున్నాను. లయ గారు, మీరు? నేను కూడా అంతే అండి. నేను బయటకి సాఫ్ట్గా కనబడతాను కానీ సాఫ్ట్ కాదు. అవునా? యా, లైక్ మీరు వెన్ టైమ్ కమ్స్ నేను కూడా
ఐ ఆల్సో లూజ్ మై పేషెన్స్. నేనే యాక్చువల్లీ ఎక్కువ మా ఇంట్లో అయితే నేనే ఎక్కువ అరుస్తాను. అవునా? అది కానీ ద రీజన్స్ విల్ బి వెరీ సిల్లీ. కెన్ యూ అంటే- ప్లీజ్ కోట్ వన్ సిల్లీ రీజన్? టవల్ అక్కడ పెట్టారని, కరెక్ట్. రాగానే వచ్చి షర్ట్ తీసి అస్సలు డైనింగ్ టేబుల్ చైర్ మీద పెట్టి వెళ్ళిపోతారు స్నానానికి. నాకు అది ఎంత చిరాకంటే ఇది ఎవడు పెడతాడు లోపల, పైగా Why అమెరికాలో is మీరే that- పెట్టాలి. అది కూడా డర్టీ వన్. వై ఈస్ దట్ దేర్, వై కాన్ ఇట్ గో ఇన్ టు ద థింగ్. అది చెప్పి ఇంకా పిల్లలు ఇంకా వేరే వేరే రకంగా. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ 3 times చెప్తాను, 4th time ఐ విల్ స్టార్ట్ యెల్లింగ్. ఓకే. దట్ ఈస్ దేర్ థింగ్. థర్డ్ టైం అనగానే అందరూ అటెన్షన్లోకి రావాలి, బికాస్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ కదా, అందుకని వాళ్ళకి అలా. అండ్ మీరు అలాగే అక్కడ కూడా యూ వర్క్డ్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్ కదా. ఇప్పుడు మీరు యూ క్విట్ ద జాబ్. ఎస్. సో అక్కడ కూడా మీరు ఆఫీస్ స్పేస్ లో కూడా యూఆర్ అగ్రెసివ్ అట్ టైమ్స్. నో, ఐ డెంట్ గో టు వర్క్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నాది. ఐ పిక్డ్ లైక్ దట్. ఎందుకంటే ఎల్ఏలో కోవిడ్ కన్నా ముందు నుంచి మీరు వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. వావ్. ఫస్ట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే. ఓన్లీ 3 months ఐ వెంట్ టు ట్రైనింగ్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అక్కడ ఇంట్లోనే పడి. ఓకే, సూపర్. దిస్ ఇస్ మై అదర్ సైడ్. సో వర్క్లో అయితే మ్యూట్లో పెట్టేసుకుని ఏదో ఒకటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అదేదో అనేసుకుని మళ్ళీ అన్మ్యూట్ చేసి సార్ ఎస్ వాట్ ఈస్ ఇట్ నౌ అన్నట్టు. కానీ ఇప్పుడు మీ వర్క్ అలా కాదు కదా, కాదు. మీకు ఎదురుగానే అందరూ కనిపిస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తానంటే చెప్పను. ఇప్పుడు చెప్పానంటే ఇప్పుడు తెలిసిపోతుంది. మీకు చెప్పినటువంటి టైంలో ఒక్కోసారి షార్ట్ జరగదు, అవును. మిమ్మల్ని పంపిస్తానన్న టైంలో పంపించరు. అవును. ఇవన్నీ జరిగినప్పుడు మీరేం చేస్తారు? డ్రెస్ చేయమంటారు. అవును. అది అస్సలు నచ్చదు ఆమెకి, అవునా? అస్సలు పడదు. నాకు అంటే గెటింగ్ రెడీ ఇస్ నాట్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. బట్ యువర్ ఇన్ అ ప్రొఫెషన్ విచ్ అవును అవును దట్ అదే చేస్తా అబ్బాయిని పనులు చేస్తుంది, చేస్తా మిగతావన్నీ ఓకే. ఇది ఓన్లీ మాత్రం చేయదు. ఓన్లీ ద డ్రెస్ చేంజ్ ఐ విల్ గెట్ రెడీ ఆల్సో. బట్ అదే మల్టిపుల్ టైమ్స్ 3-4 డ్రెస్ చేంజ్లు వస్తే అలసిపోతాను యాక్చువల్లీ. అదే ఎక్కువ టైరింగ్ నాకు. మా సినిమాలో కంటిన్యూస్ నెక్స్ట్ 2 షార్ట్ల డ్రెస్ చేంజ్, అందులో ఇదే పని. ఐ థింక్ మీ మూవీలో నంబర్ ఆఫ్ మాంటేజెస్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. మస్ట్ హ్యావ్ రియలీ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డ్రెస్ చేంజెస్. ఎస్ ఐ డిడ్. అండ్ ప్రతిసారి అనుకున్నాను ఇది లాస్ట్ అవుతే బాగుండే ఫర్ టుడే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఇట్స్ ఓకే ఫర్ టుడే. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ షూట్ మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు నైట్ డ్రెస్ ఆర్ ద కంఫర్టబుల్ డ్రెస్. మై గాడ్, చాలా 4 days నుంచి నేను ఆయనతో టచ్లో ఉన్నా, జనరల్గా వేరే పని మీద. సో ఆ టాపిక్లో ఆయనతో అన్నాను, శ్రీతో, మీకు కోపం రాదంట కదా, అసలు వచ్చినా చూపించరంట కదా అన్నాను. వస్తుంది, చూపిస్తాను కూడా అన్నారు ఆయన. అది కాకుండా ఆయనే చెప్పారు ఈమె టెంపర్ గురించి. ఈమె టెంపర్ కూడా మామూలు టెంపర్ కాదు, వేరే టెంపరు, నాది వేరే టెంపరు. కాకపోతే నాకు కంట్రోల్ చేయడం వచ్చి ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసా నేను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. మరి అది నిజమేనా? నిజమే. బికాస్ అంటే రియాక్ట్ అవ్వకపోతే ఎన్నిసార్లు అరుస్తా, 2 సార్లు అరిచేసి కూర్చుంటాను. దట్ ఈస్ వాట్ హీల్ డూ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ అనదర్ థింగ్ హీల్ డూ ఇస్ హీల్ వాక్అవుట్ ఫ్రమ్ ద హౌస్. వెళ్ళిపోయి ఐ గెట్ ఏదో తెమ్మన్నావు కదా గ్రోసరీ అనేది వేస్తారు, ఏదో అప్పుడు గుర్తొస్తుంది తేవాలని. అప్పటి వరకు గుర్తురాదు. అప్పుడు బయటికి వెళ్ళిపోతే ఇంకా అరవడానికి ఉండదు కదా, వచ్చేసరికి కూల్ అయిపోతుంది. అమెరికా హస్బెండ్స్ ఉండేటువంటి కష్టాలు మా ఇండియన్ హస్బెండ్స్ కి లేదు తెలుసా. ఎందుకంటే మాకు జెప్టో స్విగ్గీలు ఉన్నాయి. వాళ్ళు బయటకు వెళ్తానంటే బయటకి ఎక్కడికి వెళ్తావు, కూర్చో, నేను కొత్తిమీర జెప్టోలో ఆర్డర్ చేస్తా, కూర్చొని నేను చెప్పేదంతా విను అని నేను ఇక్కడ చెప్పగలుగుతాను. అవునవును కరెక్ట్. కానీ ఒక రకంగా వాళ్ళు అదృష్టవంతులే. ఇప్పుడు స్వీటెస్ట్ గై, స్వీట్, యా, వెరీ స్వీట్. ఐఎమ్ ష్యూర్. ఐ థింక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 22 years since you all are married. 20 years. 20 years. This June 14th will be 20. గ్రేట్, గ్రేట్, సూపర్. ఇప్పుడు జగపతి బాబు గారు సార్, మీరు చెప్పండి మీ అదర్ సైడ్ ఏంటి? నీకు తెలివైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వే చెప్పేసేదండి. బయట నీకు తెలుసు, ఇప్పుడు తెలుసు, నీకు కనబడుతుంది. మీరు కూడా యువర్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ముక్కుసూటి మనిషి, మీకు ఏమనిపిస్తే అది చెప్తారు. అలాగే వాళ్ళకి వీళ్ళకి ఏమీ పాలిష్లు ఏమీ చేయక్కర్లేదు, అన్పాలిష్డ్ వర్షనే మీరు మాట్లాడేస్తూ ఉంటారు. ఇంకేం ఉంటుంది ఈ నెలలో? వద్దులేండి, ఎందుకు అంటే మీరు చెప్పారు కదా ఇందాక. మీరే ఇంతకన్నా నాకు తెలియదు, ఏమో లయ గారు మీకు తెలిస్తే మీరు చెప్పండి. అదర్ సైడ్ ఏంటో మరి గెస్ట్ చేయండి.
అదర్ సైడ్ ఇప్పుడు ఈ అమ్మాయికి థ్రిల్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మీకు Very, sir is very patient. And even if sometimes, I irritate him, he is very. లేదు ఏదో ఒకటి అంటే స్మాల్ థింగ్స్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ ఏమి ఉండవు లైఫ్లో కూడా ఏం పెద్ద పెద్ద థింగ్స్ ఉండవు స్మాల్ థింగ్స్ అయినా కూడా ఐ థింక్ ఈస్ వెరీ పేషెంట్ విత్ దట్ అంతేనా? కనిపిస్తుంది హ్యాస్ లాట్ ఆఫ్ పేషెంట్ ఐ ఆమ్ వెరీ పేషెంట్ టిల్ ఇట్ ఇస్ టెస్టెడ్. ఓకే. ఆ తర్వాత నాకు ప్రాబ్లం ఉంది నిజంగా పిచ్చి కోపం వస్తే తట్టుకుని ఐ టేక్ మంత్స్ మేబీ ఇయర్స్ ఆల్సో అండ్ దెన్ మినిమం 40 minutes కొడతా. కొడతారా ఎవరిని? ఎవరు కనపడతాడు ఇదిగో నీకు ఇప్పటికి 2 months అయింది. హీ విల్ వెయిట్ ఫర్ మంత్స్ అండ్ దెన్ ఇక్కడ ఇండస్ట్రీలో చూసింది అప్పుడు పెళ్లి పందిరప్పుడు ఒకళ్ళు ఇప్పుడు పప్పు శబ్దాలయ పప్పు చెప్తాడు అక్కడ ఎట్టగో శబ్దాలయాలు ఎట్టగొట్టాను. సో ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే. అది పీక్. ఓ అదే కొంచెం బిలీవబుల్ గా లేదు ఎందుకంటే బయటకు కూడా ఏమీ రాలేదు. విచిత్రం ఏంటంటే నేను ప్రాబ్లీ ఇప్పుడైతే కనుక ఎవరో ఒకళ్ళు సోషల్ మీడియాలో పెడతారేమో కొట్టేది. నాతో ప్రాబ్లం ఏంటంటే కొట్టడం మొదలెట్టిన తర్వాత ఆపితే మళ్ళీ ప్రెస్టీజ్ ప్రాబ్లం అని కొడతానే ఉంటాయి ఎవడో ఆపడం అదే ప్రాబ్లం. నేను బయలుదేరుతా. రైట్ ఐ డోంట్ థింక్ సో. చేస్తాను సార్ పెద్దవి చేయండి సార్ చెప్పేలయ్యా సార్ ఎప్పుడు యూఎస్ వెళ్తున్నావు? సార్ సారీ నేను జూన్లో వెళ్తున్నాను చేసిన వాటికి చెయ్యని వాటికి కూడా సారీ సార్. వద్దమ్మా వద్దు అంత సార్ లేదు. ఇంకా సారీ లిస్ట్ వేసేసుకుంటాను ఎందుకైనా మంచిది బిఫోర్ ఓన్లీ. ఇది ర్యాగింగ్ లాగా ఉంది. అంటే మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఫర్గివ్ చేస్తారా లేకపోతే అది గుర్తు పెట్టుకుంటారా? ఫర్గివ్ చేస్తా అంటే బాగా హార్ట్ టచింగ్ అయితే గుర్తు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకో అండ్ ఐ గివ్ ఇట్ బ్యాక్. ఓకే యు గివ్ ఇట్ బ్యాక్ సమ్ టైమ్. ఏదో ఒక టైంలో ఇచ్చేయాలి సార్. కరెక్ట్ టైంకి అది వచ్చేస్తుంది. ఇచ్చి పడే ఆగదు ఇక. అది మొదలా ఇది ఇంత మొదలైందా ఇప్పుడు? లేమ్మా నువ్వే కదా ఆయన చూసిన ఇండస్ట్రీ ముందు ఇదంతా ఒక లెక్క చెప్పు. మీ లెవెల్ సరిపోదు నాకు. మీ లెవెల్ నాకు సరిపోదు. కోపం రావడానికి మీ లెవెల్ సరిపోవట్లేదంట. మీరు ఇంకొంచెం ట్రై చేయండి. మేము ఇరిటేట్ చేస్తుంటే నవ్వుతున్నారు. అదే అంటే మీ ఇరిటేషన్ సరిపోవట్లేదు. ఇరిటేట్ అవ్వట్లేదు. బఫన్ సర్కస్ లో బఫన్ క్లౌన్ లాగా చేస్తాండి అది ఇరిటేషన్ అంటారు దాన్ని. పెద్ద కామెడీ క్వీన్. అవునా? నేను మామూలుగానే ఉన్నాను అది సార్ ఒక్కళ్ళే నవ్వుతారు. మీ బిహేవియర్ వల్ల. నేను బఫూన్ అయితే కాదు సార్ నేనే బఫూని కానీ మీ ఐస్ నేనే బఫూన్. మీకు సార్ మీరు ఫర్గివ్ చేస్తారా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా? సాధ్యమైనంత వరకు ఫర్గివ్ చేస్తాను సాధ్యమైనంత వరకు. వచ్చినప్పుడు ఎప్పటికంటే నాకు జనరల్గా ఏదైనా కోపం వస్తే అప్పుడు స్పాట్లోనే అయిపోతుంది. తిట్టేస్తాను నెక్స్ట్ మినిట్ మళ్ళీ మామూలుగానే ఉంటాను. ఓకే. మరీ అసలు కొన్ని ఉంటే ముఖం చూడని కాళ్ళ అనవసరం కదా ఇప్పుడు తిట్టి కొట్టాన్ని కొట్లాట్లని చిన్నప్పుడు అయిపోయినాయి కాలేజ్ రోజుల్లో. ఇప్పుడు అసలు అదేం లేదు. ఇక మీదట ఐ టు ఐ కాంటాక్ట్ కూడా చేయని కాళ్ళ. ఓకే. దూరం వెళ్ళిపోతుంది. మాక్సిమం మెంబర్స్కి మీ ఐ కాంటాక్ట్ దొరకదు సార్ మీ హైట్ వల్ల. వాళ్ళు ఇలా చూసేసరికల్లా మీరు ఎక్కడో ఉంటారు కాబట్టి ఐ కాంటాక్ట్లో ఉండరు. మీకు ఇండస్ట్రీలో ఉండేటువంటి 10 మంది ఉంటారు ఐ కాంటాక్ట్లో. మాక్సిమం నాకు తెలిసి ఒక 10 members ఉంటారు ఆయన ఐ కాంటాక్ట్లో. మిగిలిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. స్టూల్లో ల్యాడర్ క్యారీ చేస్తే తప్ప ఐ కాంటాక్ట్ దొరకదు మనకి. అలాగే భరద్వాజ గారితో పాటు మనకి ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు కిషోర్ నాయుడు గారు. అండ్ ఆయన ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నట్టున్నారు కదా ఈ మూవీ ద్వారా. ఎనీథింగ్ అబౌట్ హిమ్ దట్ యు వాంట్? ఆయన ఫస్ట్ భరద్వాజ గారు అంటే అభిమానం ఆయనకి ఎందుకో మరి ఆయన పెద్ద కలిసింది కూడా లేదు ఆయన. ఐ డోంట్ థింక్ దే ఫ్రెండ్స్ ఆల్సో. 1-2 సార్లు కలిసినట్టున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆయన వచ్చారు. వచ్చి ఆయనకి భరద్వాజ గారు చెప్పారు సినిమా తీసి పెట్టండి డబ్బులు మొత్తం నేను ఫండ్ చేస్తాను నాకు మొత్తం పోయినా పర్వాలేదు సినిమా మాత్రం చేసి పెట్టండి. అండ్ ఇంకోటి యాడ్ చేసింది ఏంటంటే ప్రాఫిట్ వస్తే మొత్తం మీరే తీసుకోండి నా అసలు నాకు ఇచ్చేయండి. ఒక్కసారి ఆయన నిజంగా దట్స్ అన్బిలీవబుల్ అండ్ ఈ మీన్స్ ఇట్ ఈస్ నాట్ లయింగ్. మిగతా వాళ్ళలాగా చిన్న అలా లై లేదు దాంట్లో. మొన్న నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు. ఎవరో అడిగారు ఏదో మరి భయం లేదా సినిమా పోతే ఏంటి. ఏముందండి నేను పెట్టింది ఏంటో నాకు తెలుసు. పోతే అదే కదా పోతుంది అంతకంటే ఎక్కువ పోతుంది కదా. ఐఎమ్ ప్రిపేర్డ్ అన్న. సో హీ షుడ్ బి డెఫినెట్లీ రెస్పెక్ట్. ఆయన గ్రేట్ అండి కిషోర్ గారు. అంటే ఆయన ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటాను. నేను తక్కువ మారుతానండి బట్ హీ టాక్స్ సెన్స్. యా
బట్ ఐ జెన్యున్లీ విష్ దట్ ఆయన పెట్టినటువంటి ప్రతి రూపాయి వెనక్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్యాషనెట్గా ఒక ఫిల్మ్ని చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మన ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి చేశారు అంటే ఐ ష్యూర్లీ విష్ దట్ హీ సక్సీడ్స్. ఎస్ హృతిక, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావో ఒక్కొక్క లైన్లో చెప్పు. నన్ను కూడా నువ్వు చిన్నప్పటి నుంచి చూసి పెరుగుంటావు. ఫస్ట్ నాతో మొదలుపెట్టు. నన్ను చూసి నువ్వు ఏం నేర్చుకున్నావు? చూడు, అందం, గ్లామర్ ఇవన్నీ కాదు, వేరే ఏదైనా చెప్పు. ఇప్పుడు చోటా ప్లేస్ ఇవి తీసేసుకుంది. నా సంగతి ఏంటి? కాదు మ్యామ్, నిజమే చెప్తున్నారు. అందం, గ్లామర్ అండ్ ఆల్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. బట్ అదర్ దెన్ దట్ మీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఇప్పుడు చూసారా ఎలా మీరు ఒక జోక్ కొట్టారు సార్ హైట్ గురించి. ఐ వాంట్ టు లెర్న్ జోక్ దట్. కొట్టారు, మందు కొట్టారు లాగా బాగుంది వినడానికి. జోక్ వేశారు. Yeah. బట్ యా, ఐ థింక్ అలాంటి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. What వాట్ ఇస్ ద సీక్రెట్? Presence of mind is the presence of mind. అంతేనా? Yeah, you just have to be present where you are. అంతే. Mind is కానీ present. చాలా ఎక్కువ మంది ఏం జరుగుతుందంటే పాపం బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మైండ్లో అట్లా ఇట్లా 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 వెళ్ళిపోతూ ఉంటుంది కదా. నేను ఇక్కడికి వచ్చానంటే ఇంక ఇక్కడే ఉంటాను నేను. ఐఎమ్ టోటలీ హియర్ కంప్లీట్లీ. ఐ థింక్ విత్ భరద్వాజ్ సార్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. సార్ ఎప్పుడు చూస్తే ఒక్కసారి కూడా హీ డింట్ లూజ్ హిస్ పేషెన్స్ సెట్లో. అస్సలు హీ వాజ్ ఆల్వేస్ లైక్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. అండ్ అంత పెద్ద ఒక భరద్వాజ్ సార్, ఐవ్ నెవర్ సీన్ హిమ్ లూజ్ హిస్ పేషెన్స్. హీ సో స్వీట్. అండ్ లయా మ్యామ్ ఆబ్వియస్లీ గూఫీ, చాలా గూఫీ, కామెడీ క్వీన్ అండ్ ఎల్ఏ హాటీ. సో క్యూట్. LA హాటీ. See that angle nobody knows. అదే అదే చాలా కామెడీ చేస్తారు సెట్లో అయితే. అండ్ ఆబ్వియస్లీ జేపీ సార్ ఇస్ అబ్జర్వ్, చాలా అబ్జర్వ్ చేస్తారు, అందరినీ అబ్జర్వ్ చేస్తారు. అవును. నేను ఏమైనా ఒక టైనీ ఎక్స్ప్రెషన్ చేంజ్ ఉంటే కూడా హిల్ బి లైక్, హిల్ సీ అండ్ హిల్ బి లైక్ అది యూ కెన్ డూ ఇట్ ఇన్ ద షార్ట్. అండ్ హిల్ కీప్ అబ్జర్వింగ్ ఎవ్రీబడి ఇన్ ద సెట్, not just one person. So I like that from sir. Okay, so I think, and he's also multi-talented. ఈ మూవీలో చాలా సీన్స్, డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ సర్ did. సో అది కూడా ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ సర్, మల్టీ టాలెంట్. వావ్, సూపర్. ఎస్. అండ్ అలాగే ఇందులో ఒక చిన్న ఆబ్సెసివ్నెస్ ఉంది ఈ వదలా దాంట్లో. సో అలాగే మీరు కూడా ఆర్ యు అబ్సెసివ్ అబౌట్ సంథింగ్ ఆర్ ఇది లేకపోతే నేను ఉండలేను టైప్లో అంటే ఏది వదలలేవు? నేను ఐ థింక్ ఐ లీవ్ బోత్. నాకు ఐ హేట్ బోత్. You had both, huh? Oh, okay. Early morning shoots and late ఐ థింక్ ఐ ప్రిఫర్ Not at all parties. పార్టీస్ అంటే నాకు ఇష్టం లేదు. అవునా? నాకు జనాలంటే ఇష్టం లేదు. లైక్ ఎక్కువ మంది ఉంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐ ప్రిఫర్. ఐ మీన్ ఇంట్రోవర్ట్, సో అందుకే చాలా మంది ఉంటే నాకు మీకు చాలా మంది ఉంటే నచ్చదు కదా? నచ్చదు. అండ్ వాళ్ళ ఎనర్జీస్ కూడా చాలా నేను టేకిన్ చేసుకుంటాను. అవునా? అలా ఎలా తీసుకుంటావు? నీకు ఏమైనా క్షుద్ర పూజలు విద్యలు ఏమైనా? లేదు మ్యామ్, బట్ మోస్ట్లీ లైక్ యా సార్ వాట్ సార్. ఓకే. అంటే లైక్ ఐ లైక్ టు బీ ఆన్ మై ఓన్. అండ్ ఎర్లీ మార్నింగ్ షూట్స్ అంటే చాలా మంది ఎక్కువ మంది ఉండరు కదా. సో ఐ థింక్ ఐ ప్రిఫర్ దట్. యు నో, ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్, ఐల్ గివ్ యూ వన్ గుడ్ అడ్వైస్. బీ ఆన్ స్టేజ్. జనాలందరూ అటు ఉంటారు. యూ కెన్ బి అలోన్ ఆన్ స్టేజ్. అవును, బెస్ట్ ఐడియా. ఐ లైక్ దాట్. యా, ఓకే. సో వదలము అని చెప్పినటువంటివి ఇవి. అండ్ ఐ థింక్ మోస్ట్లీ మీరు అందరూ వదలనిది, ఎస్పెషలీ ఈ ముగ్గురు అయితే కనుక ఫిలిం ఇండస్ట్రీ. బికాజ్ జగపతి బాబు గారు ఇట్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 40 years 35 years ప్లస్ దట్ యు ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. భరద్వాజ్ గారు 50 years. ఓ మై గాడ్. అండ్ లయ గారు ఐ థింక్ మోర్ దెన్. Have to count the Yeah. middle time కూడా కౌంట్ చేయాలంటే 99 to 2026, right? యా,